డైలాగులు దుమ్ము లేపుతున్నారు, మాటలతోని మంటలు పుట్టిస్తున్నారు, సెంటిమెంట్తోని గట్టిగానే ఆయింట్మెంట్ రుద్దుతున్నారు. పాత ముచ్చట్లు, కొత్త ముచ్చట్లు అన్నీ ముంగటేసుకొని పబ్లిక్కు తీరొక్క తీర్ల పూసగుచ్చుతున్నారు. ఎవ్వరికెవ్వరు తగ్గేదేలే అన్నట్టు ప్రచారం చేస్తుర్రు తెలంగాణ లీడర్లు. ఓ దిక్కు షేయి పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు, నడమ కార్ పార్టీ వాళ్ళు అగ్గిరాజేస్తున్నారు. వట్టిగా మైకులల్లో ముచ్చట్లే కాదు, ఇంటర్నెట్లో కూడా వశంగా అన్నట్టు దుబ్బెత్తిపోస్తుర్రు. మైకులల్లా చెప్తున్న ముచ్చట్లు సాల్తలేవన్నట్టు ఇంటర్నెట్లో కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పొట్టు ఆడిపోసుకుంటున్నారు లీడర్లు. తాపకో కామెంట్ రాస్తున్నారు, కీతకో కిరికిరి తీస్తున్నారు. మీరేం చేసిండ్రా అంటే మీరేం చేసిండ్రా అన్నట్టు సోషల్ మీడియాలో సరసుకున్నట్టే ముచ్చట్లు రాస్తున్నారు. అందరేమో గాని కొత్తగా సోషల్ మీడియాలకు అడుగు పెట్టిన మాజీ సీఎం కేసీఆర్ సారు షేయి పార్టీల మీద సూటి పెట్టి బాణాలేస్తూనే ఉన్నాడు. ఆయన రాతలకు షేయి పార్టీలు కూడా రాతకు రాత అన్నట్టు చేస్తున్నారు. కరెంటు నీళ్ల ముచ్చట్ల మీద రెండు పార్టీలకు ఇంటర్నెట్లో రచ్చ నడుస్తూనే ఉన్నది. ఇక అది అట్లుండగానే ఇప్పుడు షేయి పార్టీలకు పువ్వు పార్టీలకు నడుమ అగ్గి రాసుకున్నది. గాడిద గుడ్డు వంకాయ అని తీర్ల తిట్టిపోసుకున్నారు. నడుమ బండి సంజయ్ సారు రేతోని మొదలైతది కాదు రేగ్గాయ మరి ఏం కాయ అని ఓ పొడుపు కథ కూడా అడిగిండు. మరిగా పొడుపు కథ అటు తిరిగి ఇటు తిరిగి సీఎం రేవంత్ సార్కు తలిగినట్టున్నది అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఎందుకంటే సీఎం సారు ట్విట్టర్ గుట్లే గాడిద గుడ్డు మీద ఓ పెద్ద కవిత్వం రాసుకొచ్చిండు. అగ చూడర్రే, పువ్వు పార్టీ వాళ్ళు తెలంగాణకు ఏమిచ్చిర్రయ్యా అని అంటే పెద్ద గాడిద గుడ్డి ఇచ్చిర్రా అన్నట్టు ఎక్స్ గుట్లే పద్యం రాసిండు సారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అడిగితే గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. గిట్ల ఏది అడిగినా పువ్వు పార్టీ వాళ్ళు తెలంగాణకు గాడిద గుడ్డే ఇచ్చిండ్రు అన్నట్టు రాసుకొచ్చిండు సీఎం సారు. చెయ్యి పార్టీ వాళ్ళు చేయంగా గాడిద గుడ్డు మస్తు ఫేమస్ అవుతాంది ఇప్పుడు అనుకుంటారు పబ్లిక్. ఇంకో దిక్కు మాజీ మంత్రి కేటీఆర్ సారు తొలత సంది సోషల్ మీడియాలో తోపే. ఇప్పుడు కూడా సార్ గట్టిగానే కామెంట్లు రాస్తున్నాడు. సీఎం సారును చోటే బాయ్ అని పిలుచుకుంటా మోదీ సారుకు కామెంట్ రాసిండు. గిట్ల లీడర్లు అంతా ఇంటర్నెట్లో కామెంట్ల యుద్ధం చేస్తున్నారు. లీడర్లు పోస్టులు పెడుతుంటే ఆ పోస్టుల కింద పార్టీల అభిమానులు కామెంట్లు పెట్టుకుంటా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆడిపోసుకుంటారు. బయటనే కాదు ఇంటర్నెట్లో కూడా ఇగలేని రాజకీయం నడుస్తున్నది ఇప్పుడు.